హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కాల్ త్రిగోరి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోని అన్వేష్ అనే ఒక పారానార్మల్ ప్రొఫెసర్ ని చూపించడం జరుగుతుంది. తను రీసెంట్ గా త్రిగోరి అనే ఒక బుక్ ని రాయడంతో ఆ బుక్ రిలీజ్ అయిన వెంటనే చాలా మంది ప్రజలు మాత్రం రోడ్ల మీదకి వచ్చి ఈ రైటర్ తన బుక్ ద్వారా ప్రజల్లో మూఢనమ్మకాలని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు అని చాలా గొడవ జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక లేడీ రిపోర్టర్ అన్వేష్ దగ్గరికి వచ్చి తనను చూసి మాట్లాడుతూ, సార్ నిజంగానే ఈ దెయ్యాలు భూతాలు ఉన్నాయంటారా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న అన్వేష్ కూడా ఆ రిపోర్టర్ ని చూసి, నేను కూడా మీలాగా మొదట్లో నమ్మేవాడిని కాదు, ఎప్పుడైతే వాటి గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెట్టానో అప్పటి నుంచి కూడా అవి ఉన్నాయని నమ్ముతున్నాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత అన్వేష్ తను రాసినటువంటి ఆ బుక్ గురించి చెప్పడం మొదలుపెట్టి త్రేత అమావాస్య నుంచి వైశాఖ అమావాస్య మధ్య ఉన్న కాలాన్ని కాల్ త్రిగోరి అంటారు. దీన్నే కాల్ వైశాఖి అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ 100 సంవత్సరాలుగా ఒకసారి మాత్రం అద్భుతం జరుగుతుంది. అప్పుడు ఏప్రిల్ 1 చైత్ర అమావాస్య, ఆ తర్వాత చైత్ర పౌర్ణమి, దాని తర్వాత 15 రోజులకి కాల్ వైశాఖి వస్తుంది. వీటన్నిటి కలయికతో కాల్ త్రిగోరి పుడుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం బెంగాల్లో ఒక దీపంలో ఉన్నటువంటి ఒక తెగ వాళ్ళు ఈ కాల్ త్రిగోరిని పూజించే వాళ్ళు కాల్ త్రిగోరిని మేల్కొల్పి కాల్ త్రిగోరికి నల్ల పిల్లిని బలించి ఆ కాల్ త్రిగోరిని సంతోష పెట్టేవాళ్ళు. దాంతో దాని శక్తులు పెరిగి బాగా శక్తివంతంగా మారుతుంది. నిజానికి కాల్ త్రిగోరి రాక్షసుడు కాదు, కానీ చెడుకు తన ఒక చిహ్నంలాగా ఉండేవాడు. అయితే ఇది వచ్చినప్పుడు మాత్రం దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. కాల్ వైశాఖి రాగానే ఇది మేలుకొని భూమి మీద విధ్వంసం సృష్టిస్తుంది. కట్ చేస్తే ఇక్కడే మనకు పెద్ద ఇంట్లో ఉంటున్నటువంటి ఒక రవిని చూపించగా, ఆ రవికి ఆ బంగ్లాలో వింత సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. దాంతో వెంటనే రవి దాని గురించి మాట్లాడాలి అని అన్వేష్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఆ బంగ్లా గురించి వినగానే అన్వేష్ కూడా కొంచెం షాక్ అవుతాడు. ఎందుకంటే అన్వేష్ వాళ్ళ ఇంటికి ఆ బంగ్లా కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఆ రోజు రాత్రి అన్వేష్ తన ఇంటికి వెళుతూ ఉండగా సరిగ్గా రవి ఉన్నటువంటి బంగ్లా దగ్గరికి వెళ్ళగానే సడన్ గా తన కారు ఆగిపోతుంది. దాంతో అన్వేష్ వెంటనే కారు దిగి అక్కడ రవి చెప్పినటువంటి ఆ బంగ్లాని దూరం నుంచి చూస్తూ ఉండగా ఆ బంగ్లా లైట్స్ అన్ని కూడా వెలుగుతూ ఆరిపోతూ ఉంటాయి. దాన్ని చూసినటువంటి అన్వేష్ కి ఖచ్చితంగా ఈ బంగ్లాలో ఏదో చెడు శక్తి ఉంది అని అనుకుంటాడు. నిజానికి ఆ బంగ్లాలో ఒక సీక్రెట్ గది ఉండగా గదిలోకి వెళ్ళడానికి రవి చాలా సార్లు ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ గదిలోకి వెళ్ళడం కోసం తలుపుని ఎప్పుడు టచ్ చేసినా సరే బంగ్లాలో ఉన్న లైట్స్ అన్ని కూడా వెలుగుతూ ఆరిపోతూ ఉంటాయి. దాంతో రవి ఇక్కడ ఏదో తేడాగా ఉంది అని ఆ రూమ్ లోకి వెళ్లకుండా చాలా భయపడుతూ ఉంటాడు. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా రవి అన్వేష్ దగ్గర చెప్పడంతో అన్వేష్ కూడా వెంటనే ఆ బంగ్లాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఆ బంగ్లా దగ్గరికి వెళ్లి ఆ బంగ్లాలో ఉన్నటువంటి సీక్రెట్ గది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా ఆ సమయంలో మళ్ళీ ఆ ఇల్లు మొత్తం కూడా విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి. దాంతో అన్వేష్ కూడా ఇక్కడ ఏదో తేడా జరగబోతుంది అని, ఇప్పుడు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను తీసుకురాలేదు, రేపు ఫుల్ పకడ్బందీగా రేపు తిరిగి వస్తాను అని చెప్పి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు అన్వేష్ మళ్ళీ ఒక బొమ్మను తీసుకుని రవి ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ముగ్గులు వేసి దీపాలు వెలిగించి ముగ్గు మధ్యలో ఆ బొమ్మను పెట్టి ఆ బంగ్లాలో ఉన్నటువంటి సీక్రెట్ గదిలో ఉన్నటువంటి ఆత్మను తీసుకువచ్చి ఆ బొమ్మలో బంధించాలి అని అన్వేష్ అక్కడ చాలా తీవ్రంగా పూజ చేయడం మొదలు పెడతాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రవి వైఫ్ అయినటువంటి మాధురి వస్తుంది. మాధురి అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రవిని చూసి, ఇంకా ఆపలేదా నీ మూఢనమ్మకాలు, నువ్వు చేసి ఈ విచిత్రమైన పనుల వల్ల ఇంట్లో పని వల్ల చాలా భయపడుతూ ఇంట్లో పని చేయడానికి కూడా రావడం లేదు, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు, ఈ బంగ్లాను అమ్మించడం కోసం ఇలా చేస్తున్నావు కదా, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మళ్ళీ చెయ్యొద్దు అని వెంటనే అన్వేష్ ని చూసి, మీరు వెంటనే ఈ పూజను ఆపేసి ఇక్కడి నుంచి బయలుదేరండి అంటూ ఆ మాధురి వెంటనే పూజలో పెట్టి ఉన్నటువంటి ఆ బొమ్మను టచ్ చేస్తుంది. దాంతో అన్వేష్ వెంటనే ఆ మాధురిని చూసి, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, నువ్వు డైరెక్ట్ గా ఆ బొమ్మను తాకి ఉండాల్సింది కాదు, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావంటూ వెంటనే అన్వేష్ అక్కడి నుంచి అన్ని సర్దుకుని వెళ్లిపోతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ బొమ్మ ఆ రవి ఇంట్లోనే పడిపోతుంది, కానీ అన్వేష్ మాత్రం అది గమనించకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఉంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత రవి ఆ మాధురిని చూసి మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితమే నన్ను అన్వేష్ మళ్ళీ తిరిగి పిలిచాడు. నేను అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అన్వేష్ నన్ను చూసి, కొన్ని రోజుల్లోనే కాల త్రిగోరి సమయం స్టార్ట్ అవ్వబోతుంది, దానివల్ల మీ వైఫ్ కి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ వైఫ్ కి ఏం జరగకుండా ఉండాలి అంటే ఒక నల్ల పిల్లిని తీసుకుని వెళ్లి మీ ఇంట్లో పెంచుకుంటూ, ఆ నల్ల పిల్లికి ఒక తాయెత్తుని కట్టి ఆ నల్ల పిల్లి ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా చూసుకుంటూ ఉండాలి. నల్ల పిల్లి ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఇంటి లోపలికి రావు, కానీ ఆ నల్ల పిల్లి బయటికి వస్తే మాత్రం కాల త్రిగోరి ఆ నల్ల పిల్లిని తినేస్తాడు. అలా జరిగితే కాల త్రిగోరి ఇంకా శక్తివంతం అవుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే నల్ల పిల్లిని మాత్రం మీ ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటే మీకు వైఫ్ కి మరియు మీకెవరికి కూడా ఏమీ జరగదు అని ఆ అన్వేష్ రవికి చెప్పి పంపిస్తాడు. ఆ మాటలు విన్న మాధురి వెంటనే రవిని చూసి ఎందుకు ఈ విధంగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావంటూ ఆ రవి మీద గొడవ పడుతూ ఉండగా, రవి కూడా చాలా కోపంగా ఆ మాధురిని తిడుతూ, అసలు మనిద్దరికి ఈ విధంగా గొడవ అవడానికి కారణం ఈ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తి అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాధురి మాత్రం రవి ఈ బంగ్లా నమ్మడం కోసం ఈ విధంగా చేస్తున్నాడేమో, అది ఎప్పటికీ జరగదు అని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మాధురికి రవి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అన్న న్యూస్ తెలుస్తుంది. రవి మాధురికి రాసినటువంటి లెటర్లో మన ఇద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి కదా, అందుకే నేను నీతో కలిసి జీవించలేను, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఒక లెటర్ ని రాసి ఉంటాడు. దాన్ని చదివినటువంటి మాధురి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక ఇన్స్పెక్టర్ వస్తాడు. ఆ ఇన్స్పెక్టర్ మాధురిని చూసి, నిజంగానే రవి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అతన్ని ఎవరైనా చంపేశారా, ఖచ్చితంగా అతన్ని నువ్వే చంపేసి ఉంటావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉండడంతో ఆ మాటలు విన్న మాధురి చాలా కంగారు పడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రవి ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ మనోజ్ అక్కడికి చేరుకుంటాడు. మనోజ్ ఆ ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ రవి ఆత్మహత్య చేసుకున్నట్లుగా లెటర్ కూడా రాసి ఉంది కదా, ఎందుకు అనవసరంగా మాధురిని బాధ పెడతారు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. చనిపోయాడు అనుకుంటున్నటువంటి రవి అక్కడికి తిరిగి వస్తాడు. అది చూసి మాధురి, ఇన్స్పెక్టర్ మరియు మనోజ్ అందరూ కూడా షాక్ అవుతూ ఉండగా రవి వెంటనే వాళ్ళందరినీ చూసి, మీరు నన్ను క్షమించాలి, ఇది కేవలం ఫ్రాంక్ మాత్రమే, ఈ రోజు ఏప్రిల్ 1 కదా, అందుకే నా వైఫ్ ని ఫ్రాంక్ చేయడం కోసం ఈ విధంగా చేశాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ చాలా సీరియస్ అవుతూ ఉండడంతో రవి వెంటనే ఆ ఇన్స్పెక్టర్ కి డబ్బులు ఇచ్చి అతన్ని కూల్ చేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. అదే సమయంలో రవికి కూడా ఒక ఫోన్ రావడంతో తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ సమయంలో మాధురి దగ్గర ఉన్నటువంటి మనోజ్ వెంటనే మాధురిని చూసి మాట్లాడుతూ, నీ హస్బెండ్ రవి చాలా ఫన్నీగా బిహేవ్ చేశాడు కదా, చాలా మంచివాడు అని అంటూ ఉంటాడు. దానికి ఆ మాధురి వెంటనే మనోజ్ ని చూసి మాట్లాడుతూ, ఏం కాదు, ఆ రవి ఒక నెంబర్ 1 ఆశపరుడు, తనకి అత్యాశ ఎక్కువ, తను కేవలం నా ప్రాపర్టీని చూసి మాత్రమే నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది. ఇక్కడ మనకు తెలిసేది ఏమిటి అంటే ఆ బంగ్లా, ఆ ప్రాపర్టీ మొత్తం కూడా మాధురి ఫస్ట్ హస్బెండ్ అయినటువంటి ఆదిత్యది అయి ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు మాధురి మరియు తన ఫస్ట్ హస్బెండ్ అయినటువంటి ఆదిత్య ఒక రోప్ వే మీద వెళుతూ ఉండగా అక్కడి నుంచి ఆ రోప్ వే యాక్సిడెంట్ లో తన కింద పడిపోయి చనిపోయి ఉంటాడు. ఆ సమయంలో మాధురికి రవి బాగా దగ్గరై ఉండడంతో మాధురి రవిని చూసి తనని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేస్తుంది. దాంతో రవి మరియు మాధురి ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. అలా పెళ్లి చేసుకున్న తర్వాతే మాధురికి రవి కేవలం తనని ప్రాపర్టీ కోసమే పెళ్లి చేసుకున్నాడు అని తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా మాధురి తన ప్రాపర్టీని అమ్మలేక, అలాగే ఆ రవి కూడా డివోర్స్ ఇవ్వలేకపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మాధురి మరియు రవి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న సమయంలో ఒక వీలు రాసుకుని ఉండి ఉంటారు. మాధురి రవికి దేని కారణంగా అయినా డివోర్స్ ఇస్తే ఆ ప్రాపర్టీలో సగం తనకి ఇచ్చే విధంగా వీలు రామ రాసుకుని ఉండి ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అందుకే మాధురి రవికి డివోర్స్ ఇవ్వలేక, అలాగే ఆ బంగ్లాన్ని కూడా అమ్మలేక చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాధురికి రవి ఎక్కడ నన్ను చంపేస్తాడో అని మాటి మాటికి భయపడుతూ ఉంటుంది. అది మొత్తం ఉన్నటువంటి డాక్టర్ మనోజ్ వెంటనే ఆ మాధురిని చూసి, నువ్వేం బాధపడకు, నేను ఉన్నంత వరకు రవిని నిన్నేమీ చెయ్యడు అని అంటూ ఉంటాడు. మరోపక్క రవి మళ్ళీ అన్వేష్ దగ్గరికి వెళ్ళగా అన్వేష్ వెంటనే రవిని చూసి, ఆ రోజు మీ ఇంట్లో పూజ చేశాం కదా, ఆ బొమ్మ కనిపించడం లేదు, నాకు తెలిసి ఆ బొమ్మ మీ ఇంట్లోనే ఉన్నట్లుగా ఉంది, నువ్వు ఒక పని చెయ్యి, మీ ఇంట్లో ఆ బొమ్మ కనిపిస్తే రెడ్ క్లాత్ తీసుకుని వెళ్ళి రెడ్ క్లాత్ తో ఆ బొమ్మను చుట్టూ తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఒక విషయం మాత్రం బాగా గుర్తు పెట్టుకో, ఆ బొమ్మను మాత్రం డైరెక్ట్ గా టచ్ చేయవద్దు, అది చాలా ప్రమాదం అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. దాంతో రవి తిరిగి ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్నటువంటి తన వైఫ్ మాధురిని చూసి జరిగిందంతా తనకు చెప్పడంతో మాధురి ఆ రవిని చూసి, ఇంకా ఎందుకు ఇవన్నీ నమ్ముతున్నావని తిడుతూ ఉంటుంది. అప్పుడే రవి ఆ మాధురితో మాట్లాడుతూ, నా జాతకంలో నేను హార్ట్ అటాక్ వచ్చి చనిపోతానని ఉంది, ఒకసారి నేను మనోజ్ దగ్గరికి వెళ్ళి నా హార్ట్ ని చెక్ చేయించుకోవడం కోసం వెళుతున్నాను, నువ్వు కూడా నాతో పాటు రా, నువ్వు కూడా చెక్ చేయించుకుందు అని రవి మరియు మాధురి ఇద్దరు కూడా మనోజ్ దగ్గరికి చెకింగ్ కోసం వెళ్తారు. ఆ తర్వాత ఒక రోజు రవి ఇంటికి తిరిగి రాగా సరిగ్గా అదే సమయంలో మాధురి మరియు మనోజ్ ఇద్దరు కూడా బెడ్రూమ్ లో ఉండి ఉంటారు. వాళ్ళిద్దరిని చూసినటువంటి రవికి చాలా కోపం వస్తుంది. దాంతో మనోజ్ వెంటనే రవిని చూసి,
చూసి, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకోకు, ఇంట్లో ఉన్నటువంటి నల్ల పిల్లి మాధురి మీద దాడి చేసింది, తనను కాపాడడం కోసమే ఈ బెడ్రూమ్ లోకి వచ్చాను, అయితే వైపున అడ్డం పడడం వల్ల డోర్ లాక్ అయిపోయింది, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు, నేను నిజానికి ఇక్కడికి మీ ఇద్దరు రిపోర్ట్స్ ఇవ్వడం కోసం వచ్చాను, ఈ రిపోర్ట్స్ లో నీ హార్ట్ బాగానే ఉంది కానీ మాధురి హార్ట్ కొంచెం వీక్ గా ఉంది, తనను కొంచెం జాగ్రత్తగా చూసుకోని అంటాడు. ఆ మనోజ్ అంత చెప్పినప్పటికీ రవికి మాత్రం మనోజ్ మీద చాలా కోపంతో ఆ మనోజ్ ను చూసి, ఇక మీదట నువ్వు ఎప్పుడూ కూడా మా ఇంటికి రావద్దు అని చెప్పడంతో మనోజ్ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా మనోజ్ అక్కడి నుంచి వెళ్లిపోగానే రవి ఆ మాధురిని చాలా తీవ్రంగా తిట్టడంతో మాధురికి హెల్త్ పాడవుతుంది. రవి వెంటనే మాధురిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా చెకప్ చేసినటువంటి మనోజ్ వెంటనే రవిని చూసి, మాధురి హార్ట్ బాగోలేదు, తనని ఇక మీదట తిట్టొద్దు, తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రవి వెంటనే ఆ మనోజ్ ను చూసి, నువ్వు ఇక మీదట మా ఇంటికి రావద్దు, అలా వచ్చావంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత 2 రోజులకి మాధురి ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేసి బయటికి రాగా అదే సమయంలో మనోజ్ అక్కడికి వస్తాడు. మాధురి మనోజ్ ని లోపలికి రావద్దు అని అంటూ ఉంటుంది. మనోజ్ వెంటనే మాధురి దగ్గరికి వెళ్లి, నీ హస్బెండ్ అయిన రవి నిన్ను చంపడం కోసం వస్తున్నాడని నాకు తెలిసింది, అందుకే నిన్ను కాపాడడం కోసం వచ్చాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రవి అక్కడ కత్తి తీసుకుని రావడంతో మనోజ్ వెంటనే తనని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లో రవి చేతిలో ఉన్నటువంటి కత్తి రవికి గుచ్చుకుని రవి అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసినటువంటి ఆ మాధురి చాలా భయపడుతూ ఉంటుంది. ఆ వెంటనే మనోజ్ మరియు మాధురి ఇద్దరు కలిసి ఆ రవి డెడ్ బాడీని అక్కడి నుంచి ఇంటి బయట పాతి పెట్టాలి. ఆ తర్వాత మనోజ్ మరియు మాధురి ఇద్దరు కలిసి రవి డెడ్ బాడీని ఇంటి ముందు పాతి పెట్టాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనోజ్ కి ఆ రవి పాకెట్ లో ముంబై నుంచి బెంగళూరుకి ఒక ఫ్లైట్ టికెట్ దొరుకుతుంది. దాన్ని చూసినటువంటి మనోజ్, అంటే రవి మాధురిని చంపేసి ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్నాడు అని తెలుసుకుని వాళ్ళిద్దరూ కూడా చాలా షాక్ అవుతూ ఉంటారు. ఆ వెంటనే మనోజ్ చెప్పిన ప్లాన్ ప్రకారం ఆ మాధురి ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి రవి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ నవ్వుతూ మాధురితో మాట్లాడుతూ, నువ్వేం కంగారు పడకు, ఈసారి కూడా నీ హస్బెండ్ ఏదైనా ఫ్రాంక్ చేస్తూ ఉండవచ్చు, త్వరలోనే ఇంటికి వస్తాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి రవి డెడ్ బాడీని ఇంటి ముందు పాతి పెట్టేస్తారు. నిజానికి ఆ రోజు నుంచే చైత్ర పౌర్ణమి స్టార్ట్ అవుతుంది, అంటే అప్పటి నుంచే కాల త్రికోణ శక్తులు పెరగబోతూ ఉంటాయి. ఆ తర్వాత మాధురి ఇంట్లో చాలా భయపడుతూ ఉంటుంది. దాంతో మాధురి వెంటనే మనోజ్ కు ఫోన్ చేసి, నాకు రవినే గుర్తుకొస్తున్నాడు, నాకెందుకో చాలా భయంగా ఉంది అంటూ ఉంటుంది. ఆ మనోజ్ తనకు ధైర్యం చెప్తూ, నువ్వేం భయపడకు, అలాంటిదేమీ జరగదు అని అంటూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత నిజంగానే ఆ రవి ఆత్మ ఆ మాధురికి కనిపించడంతో మాధురి చాలా షాక్ అవుతూ హార్ట్ అటాక్ తో అక్కడికక్కడే చనిపోతుంది. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే చనిపోయాడు అనుకున్నటువంటి రవి చనిపోయి ఉండడు, అలాగే అదే రూమ్ లో మాధురి డెడ్ బాడీ ఉన్నటువంటి పక్క రూమ్ లోనే మనోజ్ కూడా ఉండి ఉంటాడు. అంటే రవి మరియు మనోజ్ ఇద్దరు కూడా ప్లాన్ చేసి మాధురి సహజ సిద్ధంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అన్నట్లుగా ప్లాన్ చేసి చంపడం కోసం ఆ విధంగా చేసి ఉంటారు. అలా మాధురిని చంపి రవి మరియు మనోజ్ ఇద్దరు కూడా మాధురి ఆస్తిని పంచుకోవడం కోసమే ఈ విధంగా చేసి ఉంటారు. నిజానికి రవి చనిపోయిన రోజు కూడా ఆ మనోజ్ సహాయంతోనే రవి చనిపోయినట్లుగా అక్కడ యాక్టింగ్ చేసి ఉంటాడు. ఆ తర్వాత మనోజ్ మాధురి చనిపోయిన తర్వాత రవికి మరొక ఇంజెక్షన్ చేస్తాడు. దాని ద్వారా రవి హెల్త్ కూడా పాడవుతుంది. ఎందుకంటే మాధురి చనిపోయిన తర్వాత రవి హెల్త్ కూడా పాడైంది అని తెలియడం కోసం ఆ విధంగా ఇంజెక్షన్ చేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే మాధురి ఇంటి దగ్గరికి వచ్చి మాధురి చనిపోయి ఉండడంతో ఖచ్చితంగా మాధురిది హత్య అయి ఉంటుంది అని అక్కడ ఉన్నటువంటి రవిని కొన్ని ప్రశ్నలు అడగడం కోసం రవి దగ్గరికి వెళ్ళగా మనోజ్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, తన వైఫ్ చనిపోయి ఉండడంతో రవి ఆరోగ్యం కూడా చాలా పాడై ఉంది, తను ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి స్టేషన్ కి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రవి కూడా స్పృహలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి మనోజ్ ని చూసి, నాకు కల్లోకి మాధురి దెయ్యం వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మనోజ్ వెంటనే రవిని చూసి, నువ్వేం కంగారు పడకు, అదంతా కూడా నీ భ్రమై ఉంటుంది, ఇప్పుడే ఆ మాధురి పోస్ట్ మార్టం కూడా వచ్చేసింది, తను ఆల్రెడీ హార్ట్ అటాక్ తో చనిపోయినట్లుగా పోస్ట్ మార్టం కూడా వచ్చింది, నువ్వేమీ భయపడకు అని అంటూ ఉంటాడు. రవి మాత్రం చాలా భయపడిపోతూ మనోజ్ ని చూసి, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ ఈ రోజు రాత్రి నువ్వు కూడా నాకు తోడుగా ఈ బంగ్లాలోనే ఉండాలి అని అంటాడు. ఆ రోజు రాత్రి రవి చాలా భయపడుతూ ఉండగా తనకి ఒక నీడ కనిపించడంతో రవి ఇంకా చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే రవికి తను ఆ ఇంట్లో పెంచుకుంటున్నటువంటి నల్లపిల్లి కనిపించడం లేదు అని, ఆ నల్లపిల్లి కోసం ఇల్లు మొత్తం వెతగ్గా చివరికి నల్లపిల్లి ఆ ఇంట్లోనే దొరుకుతుంది. దాంతో రవి ఆ నల్లపిల్లిని పట్టుకుని కొంచెం రిలాక్స్ అవుతాడు. కొంతసేపటి తర్వాత ఇంట్లో మళ్ళీ విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని చూసినటువంటి మనోజ్ కూడా ఈ ఇంట్లో ఏదో తేడా జరుగుతుంది అని చాలా భయపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రవికి ఇంతకుముందు అవినాష్ ఆ ఇంట్లో పూజ చేసినప్పుడు ఒక బొమ్మ అక్కడ పడిపోయింది కదా, ఆ బొమ్మ రవి
రవికి కనిపిస్తుంది. దాంతో రవి వెంటనే ఆ బొమ్మని ఒక రెడ్ క్లాత్ లో చుట్టేస్తాడు. వెంటనే రవి మనోజ్ని చూసి దీన్ని తీసుకుని వెళ్ళి అవినాష్కి ఇవ్వాలి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అవినాష్ ఈ రవికి ఫోన్ చేసి నువ్వు మాత్రం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ నల్ల పిల్లి నుంచి దూరంగా ఉండొద్దు, అలా ఆ నల్ల పిల్లికి దూరంగా ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం అని అంటూ ఉంటాడు. దాంతో రవి వెంటనే మనోజ్ని చూసి నువ్వు ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి అవినాష్కి ఇచ్చేయాలి, నేను ఈ ఇంటి నుంచి దాటి బయటకు రాకూడదు, నువ్వే ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి అవినాష్కి ఇవ్వు అని చెప్పడంతో మనోజ్ వెంటనే ఆ బొమ్మను తీసుకుని అవినాష్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అలా మనోజ్ ఆ బొమ్మను తీసుకుని వెళుతూ ఉండగా దారి మధ్యలో తనకి చాలా విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో మనోజ్ చాలా భయపడిపోయి వెంటనే తిరిగి మళ్ళీ ఆ రవి బంగ్లా దగ్గరికి చేరుకుంటాడు. అప్పటికే మనోజ్ చాలా భయపడిపోతూ ఉండడంతో భయం తగ్గడం కోసం ఒక ఇంజెక్షన్ తీసుకుని ఫుల్ గా మందు తాగుతాడు. ఆ తర్వాత మనోజ్ వెంటనే ఆ బంగ్లాలో ఉన్నటువంటి ఒక సీక్రెట్ గదిలోకి వెళ్లిపోతాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చినటువంటి రవికి అక్కడ మనోజ్ డెడ్ బాడీ కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి రవి చాలా భయపడుతూ ఉండగా అప్పుడే రవికి ఇంట్లో ఆ అవినాష్ ఇంతకు ముందు పూజ చేసినటువంటి బొమ్మ అక్కడ కనిపిస్తుంది. దాన్ని కూడా చూసినటువంటి రవి చాలా భయపడుతూ వెంటనే ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తూ బయటికి పారిపోగా ఇంట్లో ఉన్నటువంటి తన నల్ల పిల్లిని అప్పటికి ఆ కాల్ త్రిగోరి చంపేసి ఉంటుంది. దాంతో రవి చాలా భయపడుతూ ఉండగా ఆ సమయంలో రవికి మాధురి మరియు మనోజ్ ఆత్మలు రెండు కనిపిస్తాయి. దాంతో రవి చాలా భయపడిపోతూ హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే చనిపోతాడు. ఇక్కడే రివీల్ అయ్యే భయంకరమైన ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి మనోజ్ మరియు మాధురి ఇద్దరు కూడా చనిపోయి ఉండరు, వాళ్ళిద్దరూ కూడా బ్రతికే ఉంటారు. వాళ్ళు పక్కగా ప్లాన్ చేసి ఈ విధంగా రవి చనిపోయే విధంగా చేసి ఉంటారు. అయితే ఈ ప్లాన్ లో వాళ్ళకి ఇన్స్పెక్టర్ కూడా సహాయం చేసి ఉంటాడు. ఎందుకంటే మాధురి ఫస్ట్ హస్బెండ్ అయినటువంటి ఆదిత్యని ఈ రవినే కావాలని చంపించి ఆ తర్వాత తను ఆస్తి కోసం మాధురిని పెళ్లి చేసుకుని తర్వాత ఆ మాధురిని కూడా చంపాలి అనుకుంటూ ఉండి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మాధురి డాక్టర్ మనోజ్ మరియు ఇన్స్పెక్టర్ సహాయం తీసుకుని రవి చనిపోయేలా చేస్తుంది. కానీ ఇక్కడ చైత్ర పౌర్ణమి పూర్తయి వైశాఖ అమావాస్య స్టార్ట్ అవుతుంది. అదే కాల్ వైశాఖి స్టార్ట్ అవుతుంది. అందుకే కాల త్రిగౌరి కూడా వచ్చి నల్ల పిల్లిని తినేసి ఉంటాడు. అంటే తన శక్తి కూడా చాలా ఎక్కువ అయి ఉంటుంది. ఇక్కడ మనకు కాలు త్రిగౌరి వచ్చి ఏం చేస్తాడు, తను ఏం చేయబోతున్నాడు అన్నది చూపించకుండానే నెక్స్ట్ పార్ట్ లో కాలు త్రిగౌరి వచ్చిన తర్వాత ఏమవుతుందో చూడండి అన్నట్లుగా చూపించి మూవీని ఇక్కడితో ముగిస్తారు. మోడలింగ్ ఏజెన్సీ ముసుగులో జరుగుతున్న దందా ఏమిటి, ఒక పోలీస్ ఆఫీసర్ తన కూతుర్ని కాపాడిన వ్యక్తిని ఎందుకు ఎన్కౌంటర్ చేశాడు, అలాంటిది ఒక రౌడీ తన ఫ్రెండ్ని కాపాడడం కోసం తను ఎందుకు చనిపోయాడు, అసలు అర్జున్ ఎలా చనిపోయాడు, అర్జున్ మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి అన్నదే 2023లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి రాకా దన్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.